Keyboard Daddies and Mahesh Daddies and International Exchange లోకి వస్తున్న గుడ్ మార్నింగ్ కీబోర్డ్ డాడీస్ లేదు మన దగ్గర ఉన్న వాళ్ళు అండ్ మహేష్ డాడీస్ వరల్డ్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లోకి వస్తున్న గుడ్ మార్నింగ్ లేదు మన దగ్గర ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తున్న ఆల్ వరల్డ్ సిఇఓస్ ఎక్స్చేంజ్ డాడీస్ ఆర్ మామూలుగా ఉన్నటువంటి అందరూ నాలాంటి అందరూ కిబో సిఇఓస్ మెంబర్స్ ఆర్ మామూలుగా ఉన్నటువంటి అందరికి లోను ఒక ఆలోచన నాలాంటి అందరూ ఇలా చేస్తే బాగున్ను ఇలా ఇచ్చేస్తే బాగున్ను అని మీకు కూడా కొన్ని థాట్స్ ఉంటాయి. అందరికీ లోను ఒక ఆలోచన ప్రేమికులు కిబో చేస్తే బాగున్ను గొప్పగా తీసుకెళ్ళడం బాగున్ను అని నేను ముందు ఉండాలి కొన్ని థాట్స్ ఉంటాయి. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు కిబో ప్రేమ అందరిలోనూ కొన్ని థాట్స్ కాయిన్ చేయాలనే కోరిక గొప్పగా తీసుకెళ్ళడంలో మీకు ఉంటాయి. నేను ముందు ఉండాలి అలాంటి కోరికని నా కుటుంబ సభ్యులు వినిపించాలి డాడీ అనుకున్న వాళ్ళు చాలా మంది నాతో మాట్లాడే కోరిక నాకున్నట్లే మీకు ఉంటుంది. నేను కాల్ చేసిన అలాంటి కోరిక చేసిన నేను ఎప్పుడైనా మాట్లాడితే అప్పుడు చెప్పి వినిపించాలి డాడీకి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో మాట్లాడి. మీరు ఒకరైనా అదే ఇప్పుడు నేను కాల్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరైనా నేను ఎప్పుడైనా మాట్లాడితే అప్పుడు చెప్తున్నారు ఒకరు నాతో మాట్లాడరు. మీరు ఒకరైనా అంటే నేను అనుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచన ఎలా ఉన్నది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే కోరికతో తను చెప్పి మాట్లాడి థ్యాంక్స్ రామన్ తనకున్నటువంటి చెప్పాడు థ్యాంక్స్ ఆలోచన మంచి ఎలా ఉన్నది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే కోరికతో మొత్తం ట్రాన్సాక్షన్ థ్యాంక్స్ రామన్ నేను ఇప్పుడు మీకు పంపిస్తాను థ్యాంక్స్ మంచి ఆలోచన ఇది వినండి. ఆ విధంగా మాట్లాడిన నా ఆలోచన మొత్తం ట్రాన్సాక్షన్ ని అర్థం చేసుకుని నేను ఇప్పుడు మీకు పంపిస్తాను. ముందుకు వస్తే అందరం కలిసి వెళ్దాం. ఇది ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 అనే స్థాయికి తీసుకెళ్లే విధానం అర్థం చేసుకుని మీతో కలిపి ముందుకు వస్తే అందరం కలిసి వెళ్దాం నడుస్తాం. ప్రపంచవ్యాప్తంగా కిబోర్డ్ నంబర్ 1 అనే స్థాయికి తీసుకెళ్లే విధానంలో మీతో కలిపి నేను ముందు వరుస నడుస్తాను. లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ వినండి. డాడీ గారు బాగున్నారా? బాగుంది. హెల్త్ ఎట్లుంది డాడీ గారు? అలాగే డాడీ గారు పర్లేదు కానీ మనం బాగుంది చూసుకోవాలి. మీటింగ్ ఇది అయ్యిందా డాడీ మరి? అలాగే చేసి పర్లేదా? కొద్ది పర్లేదు కానీ మళ్ళీ జాగ్రత్త చూసుకోవాలి. ఈ సీఈఓలు వచ్చారు. అయ్యిందా డాడీ మరి? అందులో కొంతమంది రాలేదు. ఎవరు వచ్చారు? ఓకే ఓకే డాడీ సంతోషం. ఓకే మంచి విషయాలను తీసుకొని వచ్చారు. 30 మంది వచ్చారు. సంతోషం బాగుంది. కొంతమంది రాలేదు. దీంట్లో ఇప్పుడు ఉన్న వాటిలలో ఓకే ఓకే డాడీ సంతోషం. ఓకే మంచి విషయాలను తీసుకొని వచ్చారు. చిన్న సంతోషం బాగుంది. ఇప్పుడు ఉన్న వాటిలలో దీన్ని కూడా పెట్టుడు కాకుండా ఇప్పుడైతే మనం నేను చెప్తున్నాను ఫైనాన్షియల్ గా నేను చూసుకోవాల్సింది నడుపుకుంటూ టెక్నికల్ గా చూడాలి. నేను చెప్తున్నాను నాకు డైరెక్షన్ ఎవరు ఇవ్వకండి. నాకు డైరెక్షన్ ఇవ్వకండి. ఫైనాన్షియల్ గా నేను చూసుకోవాల్సింది అందరికీ ఉపయోగపడి చేసుకుంటూ టెక్నికల్ గా చూడాలి. ఇలా చేస్తే బాగుంది. డైరెక్షన్ ఎవరు ఇవ్వకండి. మీరు ఏ గ్రూప్ లో పెట్టుకుని నేను ఎలా చేయాలో అలా చేస్తాను. దానివల్ల ఒకరికి అయిపోయింది కాదు అందరికీ ఉపయోగపడే చేస్తాను చెయ్యాలి. దానికి మళ్ళీ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని చేయండి. మీరు ఏం ఆగలేదా ఈ నెల దాని వల్ల ఒకరు చెప్పేస్తే అయిపోయింది కాదు. ఇచ్చుకుని రావాలి కదా. నేను చెయ్యాలి. ఎక్స్చేంజ్ ఇచ్చుకొని చేయండి. ఏం ఆగలేదా ఈ నెల మే వరకు ఎక్స్చేంజ్ ఇచ్చుకుని రావాలి కదా. నేను ఎక్స్చేంజ్ ఇచ్చుకొని చేయాలా? డబ్బులు పెట్టమని చెప్పిన మాట విని ఒకటి నా మాటలు విన్న తర్వాత చెప్పిన దాంట్లో తప్పు అనిపిస్తుంది.
సరౌండ్ అకౌంట్ నా మాట విన్న తర్వాత సరౌండ్ అకౌంటింగ్ నేను డబ్బులు ఇవ్వాలంటే అదొక విషయం. మీరు 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి సరౌండ్ అకౌంట్, 3 ఆప్షన్లు ఇచ్చారు. సరౌండ్ అకౌంట్ 3 ఆప్షన్లు. నేను డబ్బులు ఇవ్వాలంటే అదొక విషయం. నువ్వు చెప్పిన వాయిస్ మెసేజ్ నేను విన్నా. ఒకటి దానికి ఒక్క చిన్న మాట 3 ఆప్షన్లు పంపిస్తే తప్పురా కాదని చెప్పు. నేను అదే నువ్వు చెప్పిన వాయిస్ మెసేజ్ నేను 3 మాటలు చెప్పిన. ఏమని చెప్పాను? నేను దానికి ఒక్క చిన్న మాట అకౌంట్ అది నా తప్పు అనిపిస్తే తప్పురా ఇదైతే కాదని చెప్పు. రెండోది విలీనం చేసుకోవడం మాటలు చెప్పిన. రెండోది ఏమని చెప్పారు? ఒకటి 3 రౌండ్ అకౌంట్ నేను డబ్బులు ట్రాన్స్ఫర్ వేరే కొత్త వాళ్ళకు. రెండోది ఒకటి విలీనం చేసుకుంటూ 3 ఆప్షన్లలో 3 స్పాట్ గా ట్రాన్స్ఫర్ వేరే కొత్త వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం ఒకటి. విలీనం 3 ఆప్షన్లు ఏమంటున్నా ఎందుకంటున్నా ఆన్ ద స్పాట్ గా అంటున్నాను కూడా మీరు అడగండి. విలీనం చేసేయండి. దీంట్లో ఎవరైతే కొనుక్కునేవాడు ఏమంటున్నా ఎందుకంటున్నా కొనుక్కునేవాడు ఉన్నాడు కాబట్టి అడగండి. విలీనం చేసుకున్నది ఆన్ ద స్పాట్ లో చేసిన ఎవరైనా కొనుక్కునేవాడు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళది కొనుక్కునేవాడు ఉన్నాడు కాబట్టి విలీనం చేసుకున్నది ఆన్ ద స్పాట్ ఇచ్చేసిన ఎవరన్నా ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళది దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏవైతే పెడతారో ఆ డీటెయిల్స్ ఈ ఐడి నెంబరు మీరు నా ఫోన్ నెంబరు తీసుకోవాలనుకుంటున్నారు ఆధార్ కార్డు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏవైతే అది 500 ఇచ్చిన సంబంధించింది నా దాంట్లో నేను 500 ఇచ్చేస్తున్నా. దాంట్లో ఒకటి ఇచ్చినాం అనుకో అది ఇచ్చేయండి. అది 500 ఇచ్చిన లెక్కలకి వెళ్ళిపోతుంది. కొందరు నమ్మకం ఉన్నోళ్ళు కొనుక్కుంటారు. ఒకటి ఇచ్చినాం అనుకో నువ్వు డబ్బులు పెట్టి కొందరు నమ్మకం ఉన్నోళ్ళు నాకు తెలుసు. దాన్ని డైరెక్షన్ దాన్ని ఎక్స్చేంజ్ నేను ఎప్పుడు ఇవ్వాలి నాకు తెలుసు. దాన్ని అకౌంట్ డైరెక్షన్ చేయలేదు. నువ్వు చెప్పావు మంచిది బాగుంది. ఎప్పుడు ఇవ్వాలో నేను చూసుకుంటాను. నేను నువ్వు చెప్పినా చెప్పపోయినా నువ్వు అడిగినా అడగకపోయినా ఏ అకౌంట్ కి ఎలా చేయాలని ఆలోచిస్తుంది. అన్నిటినీ ఒకదాంట్లో తీసుకుని మరి తీసుకుపోయి కంపెనీని అని చెప్పి నిలబెట్టడానికి కంపెనీని నిలబెట్టడానికి ఏవైతే ఒకదాంట్లో 300 కోరికలు మరి తీసుకుపోయి 300 సబ్జెక్టులు కలిపి చెప్పినా కూడా అన్ని సబ్జెక్టులు అన్ని కూడా చెప్పిన మూలకు కంపెనీని నిలబెట్టడానికి ఏవైతే 300 కోరికలు 300 సబ్జెక్టులు మీరు చెప్పినా కూడా అన్ని సబ్జెక్టులు అందులో నోకి నీలాగా వేరే వారు మాట చెప్పనా కొత్తగా చెప్పుండొచ్చు. ఇంకొకడు ఈగోలో చెప్పుకున్నాను ప్లాన్ ఎవరో ఒకరు నేను అనుకున్నట్టు చెప్పండొచ్చు. నువ్వు అలాంటివి చెప్పుండొచ్చు. వేరే వాళ్ళు కొత్తగా చెప్పుండొచ్చు. ఇంకొకడు ఈగోలో చెప్పండి అంటే ఎవరో ఒకరు నేను అనుకున్నట్టు చెప్పుండొచ్చు. నువ్వు అలా లేదా 5 వరకు చెప్పాలి. మంది స్వాప్ ఆప్షన్ లోకి వెళ్తాను. నేను చూసుకొని చేస్తాను. స్వాప్ ఆప్షన్ లోకి వెళ్ళింది ఇన్ఫర్మేషన్ గా 5 3 లేదా 5 వరకు వస్తే మంది స్వాప్ ఆప్షన్ లోకి వెళ్తాం. మనం ఏం చేద్దాం అనేది చేద్దాం. స్వాప్ ఆప్షన్ లోకి వెళ్ళిందంటే ఇన్ఫర్మేషన్ గా దాని గుర్తింపు అందరూ చేసుకుంటుంటే మన కంపెనీ నీ కంపెనీ నీ కాదు ఏం చేద్దాం అనేది చేద్దాం. నేను పద్ధతి ప్రకారం ఇచ్చేస్తాను కాబట్టి మన సంవత్సరం మీరు అందరూ కోఆపరేట్ చేసుకుంటుంటే మన కంపెనీ నీ కంపెనీ 30 తారీఖు నుంచి ముందుగా ఇంటర్వ్యూ ఇచ్చేస్తాను కాబట్టి మన సంవత్సరం వరకు ఉండకపోవచ్చు. అయిపోయిన తర్వాత మళ్ళీ 30 తారీఖు ముందుగా అయిపోవచ్చు. దాని ప్రకారం ఒక సిస్టమేటిక్ వరకు ఉండకపోవచ్చు. నువ్వు చెప్పింది కూడా బాగుంది. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు చేయాలని దాని ప్రకారం ఒక సిస్టమేటిక్ గా తీసుకెళ్తాను. నువ్వు చెప్పింది కూడా బాగుంది. అది నేను ఆలోచించిందే చెప్పింది ఎప్పుడు నాకు ఖర్చు అనేది వదిలేరా. నాకు ఇప్పుడు ఉన్న 3 ఆప్షన్లు ఖర్చు అనేది వదిలేరా. నాకు ముందుకెళ్తే అప్పుడు మన ఇష్టం. ముందుగా ఇచ్చేది దానికి ఇంకా టైం ముందుకెళ్ళి
ముందుకెళ్తే అప్పుడు మనం ఇస్తాం. ముందుగా ఇచ్చేయద్దు. వీటిల్లో ఫాలో చేయడానికి తీసుకుపోతున్నాం. నీ విషయం చెప్పావు కదా, ఇది దాన్ని ఎవరైనా చేసి వాళ్ళు ఉంటే నేను పెట్టాను కొద్దిగా, దాన్ని నువ్వు పడితే వస్తాయి లేదా ఇంకో మా పూర్తి విషయం అని చెప్పావు కదా, ఇది ఎవరైనా చేస్తానంటే ఎవరైనా చేసి వాళ్ళు ఉంటే నేను పెట్టాను ఎవరు చేస్తానన్నా నేను వస్తాయి లేదా ఇంకో మా పూర్తి ఎవరు బాగా చేస్తున్నారు ఎవరైనా చేస్తాను మన తాలూకా టీమ్స్ లోను ఎవరు చేస్తానన్నా నేను చెప్తాను. తప్పుగా భావించారు. ఎవరు బాగా చేస్తున్నారు చాలా మంది కంపెనీ కాయిన్ వెలగిస్తుంది. అలాగే నేనే మేధావిని కాదు, కాకపోతే మనకంటే ఉన్న వాళ్ళ మేధావిని కాదు, తప్పుగా భావించారు. మనోళ్ళు ఉన్నారు బయట కూడా, నీకు తెలిసిన మేధావిని బట్టి అలాగే అలాగే నేనే మేధావిని కాదు, మేధావిని బట్టి మంచిది చేద్దాం. మేధావిని కాదు, ఎగ్జాక్ట్లీగా మనోళ్ళు ఉన్నారు బయట కూడా, అలాగే ఇంకా మేధావిని నచ్చబోయినా అలాగే మంచిది చేద్దాం. నేను అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకో నచ్చబోయినా నేను అలాగే నాకు అన్ని అయిపోవాలంటే నేను స్పీడప్ లో అయ్యేటట్టు నేను అర్థం చేసుకోవాలి. ఈ టెక్నికల్ గా అన్నింటిలో నేను తిరిగి నాకు అన్ని అయిపోవాలంటే నేను ఒకటి నాకు పెట్టుకోండి. రెండు టెక్నికల్ గా ఉన్నోడు ఎవరు కూడా ఈ పని చేయడం మధ్యలో నా హెల్త్ ముందు వదిలే పరిస్థితి ఉండదు. నా హెల్త్ గురించి ఒకటి పెట్టుకోండి. వాళ్ళు సపోర్ట్ ఉన్నోడు ఎవడు కూడా ఈ పని చేయడం మధ్యలో వెళ్ళిపోగలను. డెఫినెట్లీ గా నువ్వు వదిలే పరిస్థితి ఉన్నది. ఎవరు మంచి ఆలోచన వెళ్దాం. నీలాంటి వాళ్ళు నేను సపోర్ట్ ఆలోచించాను. మనం సటంగా వెళ్ళిపోగలం. మన ఎక్స్చేంజ్ ఇచ్చేసరికి నేను ఉన్నది. ఎవరు మంచి ఆలోచన చెప్పినా వెళ్దాం. నేను అది ఆల్రెడీ ఆలోచించాను. బట్ అది ఏంటంటే మన ఎక్స్చేంజ్ ఇచ్చేసరికి నేను నువ్వు దండం పెట్టడం కాదు కానీ నేను ఉన్న కొమ్మలని కొన్ని ఇప్పుడు నువ్వు దండం పెట్టడం కాదు కానీ నేను ఉన్న కొమ్మలని కొన్ని అవకాశం ఇలాంటి అవకాశం తీసుకుంటారు. మంచిదే. అలాగే లేరా దానిపైన తీసుకున్నట్టు తీసుకొని నాకు చేరు పెట్టు అయిపోతుంది కదా. అలాగే అవుతుంది. అలాగే అవును, మీతో సంబంధం లేదు. అలాగే లేరా దాని అకౌంట్ అది సాఫ్ట్వేర్ లో అలాగే అవుతుంది. అలాగే అవును, ఎవరు దాని మీతో సంబంధం ఎవరు మెయిల్ చేస్తున్నావు అకౌంట్ ఇస్తాను. మెయిల్ అది సాఫ్ట్వేర్ లో నేను ఎవరు దానికి సూచి చేస్తున్నాడు ఎవరు హెల్ప్ చేస్తున్నావు ఈ డీటెయిల్స్ అన్ని అందులో వచ్చేటట్టుగా చేయాలి. కొనుక్కునేవాడు పెట్టుబడి పెట్టుకుంటున్నాడు. 2021 ఒక 1,50,000 ఇబ్బందులు అయితే 30,000 వచ్చింది. కొనుక్కునేవాడు దానికి సేవా కాయిన్ లాగా మనం నవ్వకూడదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సేవా కాయిన్ లాగా మనం నవ్వకూడదని మనం మాట్లాడుకున్నాం. ఎన్నో లింకులు కలుపుకొని రావాలి. ఎవడమ్మిస్తాడు ఇది, ఎవడు తీసుకుంటున్నాడు ఇది, ఎవడికి డబ్బులు ఇచ్చాడు, నేను స్టాక్ మళ్ళీ పోకుండా ఏం చేయాలి. ఎన్నో లింకులు కలుపుకొని రావాలి. ఎవడమ్మిస్తాడు నుండి చేసుకో, ఎవడు తీసుకుంటున్నాడు, ఎవడికి డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ దీన్ని మళ్ళీ పోకుండా ఏం చేయాలి. ఇదంతా నేను సాఫ్ట్వేర్ ఉంటుంది నేను దగ్గర నుండి చేసుకోవాలి. ఇంక నువ్వు మళ్ళీ దాన్ని ఎక్కువ టైం చూడటా నేను ఎప్పుడు బీసీటీఏ గానీ సేవింగ్ అకౌంట్ సైట్లు తీసుకొచ్చి ఎప్పుడు చేయడానికి ఎప్పుడు నువ్వు అనుకుంటావు. చాలా మంది నాకు ఎన్నో వాయిస్లో 4 రోజుల్లోనూ సాఫ్ట్వేర్ చేసేస్తాను, లేదు వారం రోజుల్లో చేస్తాను,
10 మంది తీసుకొని చేంజ్ చేస్తాను. చాలా మంది నాకు ఎన్నో వాట్సాప్లో సలహాలు ఇచ్చారు. 4 రోజుల్లోనూ సాఫ్ట్వేర్ చేసేస్తాను, లేదు వారం రోజుల్లో చేస్తాను, 10 మందిని తీసుకొని చేంజ్ చేస్తాను, పలానా కంపెనీకి చేయొచ్చు అని చాలా మంది సలహాలు ఇచ్చారు. అవి అనుకున్నంత సులువు కాదు. లవ్ యూ. తీసుకొచ్చి పెట్టమని అకౌంట్ లో తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఏం చేయాలో నువ్వు చేసుకుంటూ బారా, నేను కొద్ది పనిలో ఉన్నాను, నేను చేసుకుంటూ నేను ఇస్తాను. నువ్వు చేసుకుంటూ బారా, నేను కొద్ది పనిలో ఉన్నాను, నేను చేసుకుంటూ నేను ఇస్తాను. మీకు డ్యాన్స్ బొక్క సులువే, పెద్దదైపోతే కప్పడం కష్టం. చిన్నది పెట్టడం సులువు కాదు. నాకు ఎంత కోడింగ్ తెలిసే దాంట్లోనూ, మీకు డ్యాన్స్ బాటిల్ ఫైల్స్ ఉండే తెలిసే దాంట్లోనూ పెద్దదైపోతే కప్పడం కష్టం. చిన్నది పెట్టడం సులువు కాదు. ఇచ్చానంటే కోడింగ్ 20 లెవెల్స్, అందులో వాళ్ళ బాటిల్ ఫైల్స్ ఉండే తెలిసే దాంట్లోనూ అవన్నీ ఎక్కడ పాడవకుండా చేసుకెళ్ళాలి. 25 కోట్లు ఫైల్ అవుతే 25 లెవెల్స్ అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళ తాలూకు డీటెయిల్స్ కాయిన్ ఒకటికి ఇచ్చావంటే ఇచ్చినోడు తోటి కొనుక్కున్నాడు తోటి 2 వస్తాయి. అలా 25 కోట్లు ఫైల్ అవుతాయి. ఎక్కడ చెక్ చేయకుండా అకౌంట్లు ఉన్నాయి ఇవ్వకుండా నువ్వు కాయిన్ ఒకటి ఇచ్చావంటే ఇచ్చినోడు తోటి కొనుక్కున్నాడు తోటి 2 వస్తాయి. అలా రోజు ఎన్ని అవుతాయి. ఎక్కడ చెక్ చేయకుండా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా అలా చేసేవాళ్ళంటే చిన్న ఆప్షన్ కాదు. చిన్న తేడా వచ్చిందంటే మొత్తం పెద్ద ఆప్షన్స్ అన్ని పడతాయి. నేను చేస్తున్నాను, సంతోషం.